ఓకే గైస్. సో ఐ డోంట్ నో, ఇంకా వంశీ నేను ఇద్దరం మాట్లాడుకోలేదు ఏంటి ఏం జరిగింది అనేది. నా రివ్యూ నేను ఆల్రెడీ పెట్టేశాను, కాంతారా చాప్టర్ 1. సో వంశీ సినిమా చూసాడు, మేము అంటే అబ్సల్యూట్లీ వి డిడ్ నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నార్మల్ గా టెక్స్ట్ లో ఏదో ఏదో ఒకటి 1 or 2 వర్డ్స్ అయినా మాట్లాడుకుంటాం. సో అబ్సల్యూట్ గా ఏమీ మాట్లాడుకోలేదు. ఫ్రమ్ స్క్రాచ్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంకొకటి, ఈవెన్ బిఫోర్ వి స్టార్ట్ ద వీడియో, ఇది ఆ, రిషబ్ శెట్టి చూపించిన కల్చర్ కాబట్టి ఆ కల్చర్ పదాలు అవి మనకి ఒకవేళ నోట్లో సరిగ్గా దొరలకపోయినా, ఒకవేళ ఆ వాట్ ఎవర్ దట్ డాన్స్ ఫామ్, వాట్ ఎవర్ దట్ దోస్ సీన్స్ ఆర్, వాటి గురించి ఒకవేళ ఆ కరెక్ట్ గా రాకపోయిన నోట్లోంచి వాటిని కల్చర్ డాన్స్ ఫామ్ ఆ రెఫరెన్సెస్ తో మాట్లాడుకోవాలనుకుంటున్నాం. బికాస్ ఏదో పదం చెప్పి దానికి మళ్ళీ మీరు కింద కామెంట్స్ లరే అది కాదురా ఇది అని చెప్పి మెన్షన్ చేసి అనవసరంగా ఉన్న పాయింట్ పోయి టాపిక్ మేము ఏం చెప్పాము ఆ పదం ఏమిటి అనే దాని మీద డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ముందే చెప్పేస్తాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ హెవీ స్పాయిలర్స్. సో సినిమా చూడడం వల్ల మాత్రం దయచేసి ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి సినిమా చూసి వచ్చి హ్యాపీగా చూసేయండి ఈ వీడియో. సో ఓకే వంశీ, ఓవర్ టు యూ. వాట్ ఈస్ యువర్ వన్ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ కాంతారా చాప్టర్ 1? ఆనెస్ట్ గా ఏమనిపించింది తెలుసా? ఈ సినిమా చూసిన తర్వాత ఎందుకు తీసారా ఈ సినిమా అని క్వశ్చన్ అయితే వచ్చింది నాకు. ఎందుకు తీసారో అర్థం కాలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎందుకు ఎందుకు I don't see anything new, or I don't see anything interesting to understand the lore behind this first part. I mean, ఓకే, ఓకే, ఐ గాట్ యువర్ పాయింట్, yeah. విచ్ ఇస్ దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. లెట్స్ టాక్. సో ఓకే, నీకు ఆ పాయింట్ ఓకే రా, పక్కన పెట్టేద్దాం. నీకు ఆ పాయింట్ ఎందుకు అనేది. బట్ వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్? Uh, okay, so before I go there, I want to share something. So first part వచ్చినప్పుడు, like first movie, కాంతారా యా ఫస్ట్ యా మూవీ, కాంతారా కాంతారా ఫస్ట్. ఫస్ట్, యా, యా. ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు there are a lot of people who are close to me. They think, అరే కాంతారా చూడరా, లాస్ట్ 20 minutes చాలా బాగుంది అది ఇది అని. నాకు కుదరక నేను చూడలేదు, అదంతా ఏం లేదు. తర్వాత నేను ఒకరోజు ఒక సినిమాకి వెళ్ళా, సెకండ్ షో. ఆ సినిమా 2 hours లో కంప్లీట్ అయిపోయింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ స్టిల్ హ్యాడ్ సమ్ 20 minutes అనమాట. సర్లే ఎలాగో 20 minutes ఖాళీగా ఏం చేస్తానని చెప్పేసి ఐ వెంట్ టు అదర్ స్క్రీన్ వేర్ కాంతారా వాజ్ ప్లేయింగ్. సో ఓకే. అక్కడ మామూలుగా సైడ్కి మెట్ల మీద కూర్చొని చూస్తుంటే నాకు మామూలుగా వాళ్ళు అటాక్ చేస్తారు కదా, లైక్ ల్యాండ్ లార్డ్ అవును వచ్చి అవును, లైక్ యా, ద అటాక్ సేమ్. అటాక్ అదే అటాక్ ఫైట్ అని జరిగింది. దీనికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు అందరూ, అంత గ్రేట్గా ఉందన్నారు ఏంట్రా అనే టైంకి ఆ అక్కడ షౌట్ వస్తుంది, ఆ షార్ట్ ఆ స్టార్ట్ రోర్. అయింది. దెన్ కంప్లీట్లీ గాన్. అసలు చాలా బాగా నచ్చింది అది. నేను చూడడం స్టార్ట్ చేసిన ఎక్కడి నుంచి అంటే, హీరోకి తెలుస్తుంది ఈ ల్యాండ్ లార్డే వాళ్ళ కజిన్ ని చంపేశాడు అని. అక్కడి నుంచి ఓకే చూసాను నేను. ఓకే సో ఓకే అక్కడి నుంచి అయిపోయిన తర్వాత తర్వాత వరాహరూపం సాంగ్ ఫస్ట్ టైం వినడం వినడం డైరెక్ట్ థియేటర్లో విన్నా లాస్ట్ 20 minutes లో. సో లాస్ట్ 20-25 minutes ఏదైతే చూసానో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐ వాస్ గాన్ మ్యాడ్ అనమాట. చాలా బాగా నచ్చింది. అది ఇంత బాగా తీసాడు రా అనిపించింది. తర్వాత ఒక 2-3 నెలల తర్వాత, మరి మేబీ 2-3 నెలలు చాలా ఎక్కువ, ఒక నెల రోజుల తర్వాత థియేటర్లు ఇంకా ఆడుతుంటే మా కొలిగ్తో మళ్ళీ సినిమా చూడడానికి వెళ్ళా. సో మొత్తం సినిమా చూద్దాము అని. ఐ ఫెల్ట్ అబ్బా అనవసరంగా మొత్తం మూవీ చూసానేమో రా అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఆ 25 minutes లో నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ద హోల్ మూవీ కుడ్ నాట్ గివ్ మీ దట్. అండ్ వరాహరూపం సాంగ్స్ సినిమా స్టార్టింగ్ లోనే వస్తుంది మళ్ళీ. నేను ఫస్ట్ టైం థియేటర్లోనే విని, అది కూడా క్లైమాక్స్ దగ్గర వినేసరికి నాకు బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట ఆ పాటకి. ఇంకొక కనెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు హీరో పేరు శివ సినిమాలో. ఓకే. అండ్ వరాహరూపం పాట స్టార్ట్ అవడం కూడా ఒక కన్ను దగ్గర స్టార్ట్. మాట్లాడు మాట్లాడు మాట పర్లేదు. ఆ, వరాహ రూపం పాట స్టార్ట్ అవడం కూడా ఇట్లా ఒక కన్ను దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి జూమ్ అవుట్ అయితే మనోడు మూడో కన్ను ఉంటుంది. సో వరాహ రూపం అనేది దశావతారంలో మూడో అవతారం. అండ్ శివ యూజువలీ నోన్ ఫర్ 3. సో ఈ రెండింటిని భలే కంబైన్ చేశారా అని ఆ కనెక్షన్ పిచ్చోడి అయిపోయాను నేను. టు బి వెరీ ఆనెస్ట్ బ్రో, ఫస్ట్ పార్ట్ ఎస్పెషల్లీ ఆ వరాహ రూపం పాట వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఎలా ఇంత బాగా ఎలా తీసారా అని. అండ్ ఫర్ మీ ద హోల్ ఇన్ ద హోల్ మూవీ, మై ఫేవరెట్ సీన్ ఇస్ అందరిని ఇలా పట్టుకొని చేయి పట్టుకొని ఇలా దగ్గర అనుకుంటాడు సార్. దట్ ఈస్ మై ఫేవరెట్ షాట్ అనమాట. సో దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఆఫ్ కాంతారా. సో కాంతారా ఫుల్ మూవీ చూసినప్పుడు ఏంటంటే నాకు ఆ ఫీల్ కొంచెం కొంచెం డెమినిష్ అవుతూ రావడం వల్ల, సరేలే ఇంకా చూసాం కదా అనుకుని లైట్ తీసుకున్నా. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కాంతార సినిమా చూడాలనిపిస్తే కనుక లాస్ట్లో ఆ 20 minutes ఫైట్ మళ్ళీ ఒకసారి చూసి ఆ పాట మళ్ళీ ఒకసారి చూసి ఎండ్ చేస్తా. ఓకే. నౌ వెన్ దే అనౌన్స్డ్ దట్ కాంతారా 2 ఇస్ కమింగ్ విచ్ ఇస్ లైక్ ప్రీక్వెల్, అండ్ ఒక ఫస్ట్ ఒక 10 seconds 20 seconds టీజర్ వదిలేరు చూసారా, మనోడు ఇట్లా బావిలో ఉంటారు శివుడు అది. లాగా. అది అసలు టూ గుడ్ అనిపించింది నాకు. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇంకా అదొక్కటే చూసాను ప్రమోషనల్ మెటీరియల్.
ఇంక నేను ఏమీ చూడలేదు, బికాజ్ ఐ వాజ్ సోల్డ్ ఖచ్చితంగా సినిమా చూద్దామని. నిన్న సినిమా థియేటర్లో కూర్చొని చూస్తున్నంతసేపు ఇలా ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా కాదు, ఇలా కూర్చొని చూస్తున్నా ఏంట్రా ఏం జరుగుతుంది, ఎవరెవరో ఏదేదో స్టోరీలు చెప్తున్నారు అని. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఫస్ట్ మూవీలో క్లైమాక్స్లో వచ్చే సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేశారు మధ్యలోకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత కంటిన్యూ అయిన తర్వాత లాస్ట్లో ఇంకొంచెం హైప్ క్రియేట్ చేశారు, ఐ మీన్ ఇంకొంచెం ఇంటెన్సిటీ క్రియేట్ చేశారు. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఓకే, దీనివల్ల నాకు తెలిసింది ఏంటి, ఇప్పుడు నేను కూర్చోవడం ఈ సినిమా 2.5 గంటలు నేను కూర్చోవడం వల్ల నాకు తెలియ ఐ డి నాట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు వీళ్ళెవరు వాళ్ళెవరో క్వశ్చన్స్ కూడా నాకు లేవు. సెకండ్ పార్ట్ ఇప్పుడు ప్రీక్వెల్ క్వశ్చన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నారు, ఓకే ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది. దీనికి తోడు మళ్ళీ దీనికి ఇంకో చాప్టర్ వస్తుందని, కానీ అబ్బా ఈ చాప్టర్కే అంత సీన్ లేదురా బాబు, మళ్ళీ ఇంకో చాప్టర్ అని. దీనివల్ల ఏమైపోయిందంటే ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో ద ఇంటెన్సిటీ గాట్ డైల్యూటెడ్ ఇన్ ద సెకండ్ మూవీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. దిస్ ఇస్ మై వన్ ఓకే లైన్ ఆన్సర్. ఓకే. సో నీకు అలా అనిపించింది కదా, ఫర్ మీ నాకు కాంతారా చాప్టర్ 1 ఐ వాజ్ లైక్, సి ఫ్రమ్ ద వాట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ వాజ్ నాట్ లైక్ అబ్బా ఇదా ఇంత స్ట్రాంగ్ అలా, అది పక్కన పెట్టేద్దాం. ఇట్స్ నాట్ లైక్ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు ఆ వెలిసింది అని. బట్ లైక్ అక్కడ కాంతారా దట్ హోల్ గురించి ఇంకా చెప్పలేదు. అక్కడ ఎందుకు బావి ఏమైంది అనే దాని గురించి ఇంకా చెప్పలేదు. ఇంకో అసలు అక్కడ చాప్టర్ బావి తీస్తారంట. ఏంటి అది చేసి తీస్తారు. సో నాకు ద హోల్ ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్ మాత్రం నాకు ఐ వాజ్ స్పెల్ బౌండర్, టు బి అవునా, ఫ్రాంక్ ఓకే. చెప్పాలంటే. నాకు ఎందుకు అంటే, నేను కాంతారా చాప్టర్ 1 చాలా అంటే ఫస్ట్ పార్ట్ చాలా లేట్ గా చూసా. ఓకే. దట్ టు బికాస్ ఆఫ్ ఆల్ ద హైప్, కాంతారా 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 అంటున్నారు. అని అసలు ఏంట్రా ఎందుకు ఇలా పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు, నాకు ఏమీ తెలియదురా కాంతారా గురించి. నేను ట్రైలర్ కూడా చూడలేదు అప్పుడు అది వచ్చినప్పుడు. అండ్ అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు జనాలు, వై ఆర్ పీపుల్ గోయింగ్ క్రేవింగ్ అండ్ రేవింగ్ అబౌట్ దిస్ మూవీ, అసలు ఏంటి, అసలు ఏంట్రా అని వెళ్ళా థియేటర్ కి. ఓకే. సో ఫస్ట్ ఐ ఫెల్ట్ వెరీ జెన్యూన్ ఎఫర్ట్. ఆ ఎద్దుల పందెము, లైక్ ద వే ద రా అండ్ రస్టిక్ ఫీల్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ మూవీ, అదంతా నాకు నచ్చింది. కాకపోతే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ దట్ అబ్బా ఏమైనా సినిమా చూస్తున్నానా అన్న ఫీలింగ్ రావట్లేదు నాకు ఆ సినిమా చూస్తున్నంత సేపు. మూవీ ఈస్ ప్రోగ్రెసింగ్, ఇంటర్వెల్ అయిపోయింది, ఇంటర్వెల్ లో హై ఇచ్చారు, నాకు పని హై రిసీవ్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ వచ్చింది, మనోడు ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు కదా అన్నం తినే దగ్గర, ఆ సీన్ నచ్చింది. అయినా నాకు ఇంకా ఏముందిరా ఈ సినిమాలో, ఎందుకురా జనాలు ఎందుకు అంత హైప్ ఇస్తున్నారు, ఏముంది ఎందుకు ఎందుకని ఇంకా ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అనమాట. నాకేమో టైం చూస్తే సినిమా అయిపోతుంది, రే ఇంకేముందిరా ఈ సినిమాలో అని చెప్పి ఐఎమ్ వెయిటింగ్. కానీ ఒక్కసారి ఆ రోర్ స్టార్ట్ అయిన తర్వాత నేను సీట్ లో, లైక్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్. అంటే అసలు ఎవర్రా రిషబ్ శెట్టి అనేవాడు, అసలు ఏంట్రా దిస్ గై, అసలు ఇట్లా ఎలా అంటే, వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తే నువ్వు యాక్ట్ చేయటం వేరు, ఇలా చూపిస్తారు ఇలా డైరెక్ట్ చెయ్యి, కరెక్ట్ చేస్తారు వచ్చి, కాదు కాదు నువ్వు ఇట్లా చెయ్యాలి అలా చెయ్యాలని. నిన్ను నువ్వే డైరెక్ట్ చేసుకుంటూ ఎట్లా రా పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగావు అసలు. ఆ మనకి భయం వేస్తుంటది కదరా ఫస్ట్ పార్ట్ లో, ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మనకి అవును, వణుకొస్తుంది ఇక్కడ. అవునవును. లైక్ వి విల్ గెట్ గ్లిటర్స్ చూస్తున్నప్పుడు. ఇంకా తర్వాత వరాహ రూపం వాజ్ నెక్స్ట్ లెవెల్ ఇంకా నాకు. లైక్ ఇలా అందరినీ తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్ ని నువ్వు అది యా. ఇదని చెప్పడం లైక్ నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో నాకు ఐ వాజ్ కంప్లీట్లీ ఇంకా స్పెల్ బౌండ్ విత్ హిస్ యాక్టింగ్ ఇన్ ఆ పార్ట్ లో. సో సెకండ్ పార్ట్ వస్తుంది అన్నప్పుడు ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్ టు బి రీక్రియేటెడ్. దట్ ఈస్ వై ఐ వెంట్ టు ద ఫిల్మ్. ఐ ఆల్సో వాంటెడ్ టు నో ద స్టోరీ, ఏమైంది అక్కడ కాంతారా అనే ఊర్లో, అసలు అక్కడ ఎందుకు మాయమైపోతున్నారు జనాలు, అసలు ఏంటి డివైన్ పవర్ అనేది తెలుసుకోవాలని అనుకున్నా. బట్ ఐ మోర్ దాన్ దట్ ఐ వాంటెడ్ టు గో ఫర్ దట్ ఎక్స్పీరియన్స్, ఆ రిషబ్ శెట్టి ఎక్స్పీరియన్స్ ని ఇంకొకసారి ఎలా చూపిస్తాడని వెళ్ళా. ఇన్ దిస్ మూవీ ఫస్ట్ పార్ట్ లో ఆ రథం యాక్షన్ సీన్ ఉంటుంది చూడు, దట్ వాస్ డన్ ఫినామినల్లీ వెల్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే నాకు అక్కడ గ్రాఫిక్ కంప్లైంట్స్ కానీ, ఎరే ఏంటిది ఎలా తీస్తున్నారు ఏంట్రా ఏంటిది సీన్ అన్న కైండ్ ఆఫ్ ఇష్యూస్ కానీ కనపడలేదు. దాని తర్వాత ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో టైగర్ వస్తుంది చూడు, ఆ టైగర్ వచ్చి మనోడిని లోపల పట్టుకెళ్ళి అక్కడ నుంచి ఈవిల్ క్యారెక్టర్స్ వచ్చి అక్కడ ఫైట్, అక్కడ మ్యూజిక్, దాని తర్వాత టైగర్ మనోడిని చూసినప్పుడు కళ్ళు, టైగర్ విల్ రియలైజ్ దిస్ గై ఈజ్ సమ్మన్, హీఈస్ నాట్ హ్యూమన్, లైక్ దిస్ గై ఈజ్ సమ్మన్ అని చెప్పి వెళ్ళిపోతాడు చూడు. వెనకాల శివుణ్ణి చూపిస్తాడు కదా ఆ శివలింగాన్ని,
దట్ వాజ్ లైక్ సూపర్ హై నాకు. ఓకే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ లో 1 hour ఐ డింట్ ఫీల్ ఎనీథింగ్, బికాస్ 1 hour నాకు రెగ్యులర్ గానే అనిపించింది. ఆ కింగ్ మనోడు వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని ఇది చేసి వెళ్ళి అటాక్ చేసి అదంతా నాకు అనిపించింది, లైట్ అనిపించింది. అండ్ ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ ఏంట్రా ఇట్లా రెగ్యులర్ గా పట్టుకెళ్తున్నాడు అన్నట్టు అనిపించింది. కాకపోతే ఆ గులిగా సీన్, యా, ఆ గులిగా సీన్ స్టార్ట్ అయినప్పుడు రా నాకు అసలు నాకు ఫస్ట్ పార్ట్ లో ఒక్కటే వేరియేషన్ చూపించాడు, రుద్రగులిగా చూపించాడు ఫస్ట్ దాంట్లో. ఇక్కడ రుద్రగులిగా అంటాడు, ఆ వాయుగులిగా అంటాడు, సంథింగ్ లైక్ ఇట్లా పక్షి. అసలు ఏం చేస్తున్నాడు ఈ అసలు రిషబ్ శెట్టి అనేవాడు, అసలు ఏంట్రా ఈ యాక్టింగ్ ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, పిచ్చోడిని అయిపోయాను నేను అసలు అక్కడ. ఓకే. ఇంక అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్ రా నాకు. ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్, యూజువల్లీ ఐ లైక్ వార్ సీక్వెన్సెస్, యు నో ఇట్, నాకు వార్ సీక్వెన్సెస్ బాగా ఇష్టం. ఇక్కడ నేనేమనుకున్నాను తెలుసా, టు బి ఫ్రాంక్, వార్ చూపించినప్పుడు ఏదో వార్ అని చెప్పి మన కొరియన్ సెల్వన్ వార్ లాగా ఏదో క్లోజ్అప్లు పెట్టేసి ఆ దడా దడా ఏదో ఏదో అనేసి ఓ 2 స్ట్రక్చర్లు పెట్టేసి అలా చూపించేస్తాడు అయిపోతుంది వార్ అనుకున్నా. బట్ ద వార్ సీక్వెన్స్ వాస్ డన్ ఫెంటాస్టికల్లీ వెల్ రా ఈ సినిమాలో. ఐ నాట్ సే ఇట్ ఈస్ మ్యాగ్నానిమస్ లైక్ బాహుబలిలో లాగా ఆ స్కేల్ అలా కాకపోయినా, చిన్న ఆర్మీస్ కదా ఇవి, నాట్ లైక్ అవును. పెద్ద ఆర్మీస్ కాదు. కాకపోతే అక్కడ ఎలివేషన్స్ కానీ ఆ వార్ సీక్వెన్స్ కానీ సూపర్ గా అనిపించింది. దాని తర్వాత ఎప్పుడైతే మనోడు కిందకి వెళ్ళి ఆ త్రిశూలం తెచ్చుకొని నువ్వు అమ్మాయిని చంపుతావా అంటాడు చూడు, నువ్వు ఆ, అంటది కదా. నాకు ఆ. యాక్చువల్ గా హీరోయిన్ క్యారెక్టర్ ట్విస్ట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అవునా, మీరు గెస్ట్ చేయలేదా? హీరోయిన్ మీరు గెస్ట్ చేసేస్తారు అనుకున్నానే. లేదు లేదు, నాకు యాక్చువల్ గా ద వన్ ద ట్విస్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ లో ద పెడతాడు వన్ అనుకోలేదు. ద వన్ స్పాయిలర్ దట్ ఈజీలీ గేవ్ ఆఫ్ దట్ సీన్, అంటే హీరోయిన్ ఆల్సో విలన్ అనే సీన్ ఎక్కడికి ఐ మీన్ ఎక్కడ రివీల్ అయిపోయిందంటే, హీరోయిన్ ఇంకా వాళ్ళ బ్రదర్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఆ సీన్ అబ్రప్ట్ గా కట్ అయిపోద్ది. వాళ్ళ దగ్గర ఏం కాన్వర్సేషన్ అయిందో కూడా చూపించారు. నెక్స్ట్ సీన్ డైరెక్ట్ గా వాళ్ళ బ్రదర్ వచ్చేసి వాళ్ళ నాన్న ఏదో టాంటింగ్ చేస్తున్నట్టు కదా, అక్కడే అర్థమైపోతుంది ఓహో హీరోయిన్ ఏదో చెప్పి హీరో నేను ఏదో అంటే ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ విలన్ అని డౌట్ వచ్చినా, దట్ దిస్ గర్ల్ ఇస్ ఈవిల్, ఆ వాళ్ళ రొమ్ము పాలు తాగి అమ్మాయి వాళ్ళతో ఇట్లా ఆ ఈవిల్ లో లెవెల్ కలిసిపోతది. ఆ లెవెల్కి వెళ్ళలేదు, కానీ ఐ కుడ్ ఆ క్లియర్లీ సెన్స్ దట్ దిస్ ఇస్ షీఈ్ సో ఆల్సో అక్కడ రాంగ్ పర్సన్. దట్ ట్విస్ట్ నాకైతే నచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే నువ్వు ఆ లేడీస్ ని చంపుతావా, ఆడవాళ్ళని నువ్వు చంపవు కదా అన్నప్పుడు మనోడు ఓహో అవునా నీకోసం వస్తది చూడు అని చెప్పి లైక్ దట్, అబ్బా ఆ సీన్ అయితే రా నాకు ఇంకా, నాకు అసలు మెంటల్ ఎక్కిపోయింది నాకు. మనోడు ఫీమేల్ ఆ క్యారెక్టర్ లో ఆ రౌద్రం అది చూపించటం, నాకు ఇంక నేను పిచ్చోడిని అయిపోయాను రా. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు లాస్ట్ 1 hour ఎప్పుడైతే ఆ గులిగా సీన్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి అక్కడ నుంచి ఇంకా ఎండ్ ఆఫ్ ద మూవీ వరకు ఐఎమ్ ఇంకా స్పీచ్లెస్. ఇట్ క్రియేటెడ్ మీ దట్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. యా, నాకు తెలిసి వన్ థింగ్ దట్ మైట్ బి రీజన్ ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్ దిస్ లెవెల్ ఇస్ బికాస్ మీరు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీరు థియేటర్లో చూడలేదు, స్క్రీన్ మీద చూసారు. సో మీకు థియేటర్ లో చూసాను, ఓ ఫస్ట్ పార్ట్ థియేటర్ లో చూసాను. థియేటర్ చూసారా? ఓకే, ఓకే. కానీ క్యారీ ఆన్ అయితే. నాకు ఆ టైగర్ వచ్చినప్పుడు పక్కన పరిగెట్టుకుంటూ ఇట్లా త్రిశూలం పట్టుకొని వస్తాడు చూడు మనోడు, ఆ, ఆ. అబ్బో ఆ సీన్ అయితే అంటే టు బి ఫ్రాంక్ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫస్ట్ 20 minutes ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఇన్ దిస్ మూవీ అగైన్. అండ్ ఐ వాంటెడ్ టు సీ హౌ రిషబ్ కెన్ డూ వన్ అప్, దట్ వన్ అప్. in a different way. యా, And యా. he did that నాకైతే he did that, absolutely he did that. నాకు I was like while I was watching out of the theater I was like man this guy, నాకేమనిపించింది తెలుసా, ఈ ఆస్కర్ అది ఇది అని చెప్పి పర్ఫార్మర్స్ కి అవార్డులు ఇస్తారు చూడు, అండ్ దే ఫీల్ లైక్ ఆస్కర్ అవార్డ్ ఈస్ ది గ్రేటెస్ట్ యాక్టర్. అసలు ఇంకా ఒకడికి ఆస్కర్ చేతిలో పెట్టారంటే ఆడు ఇంకా అసలు ఇంకా పిచ్చెక్కించేసి యాక్టింగ్ చేస్తాడు, ఇంకా అసలు చింపేశాడు చెత్త కొట్టాడు అని. మరి దీన్ని ఏమంటారా, రిషబ్ శెట్టి ఈ సినిమాలో చేసిందని అసలు దాన్ని ఏ అవార్డ్ తో పోలుస్తాం రా. నాకు యాక్చువల్ గా అదే అంటే నాకు వాట్. రిషబ్ శెట్టి ఏదైతే ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేశాడు ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ ద లాస్ట్ 20 minutes ఆఫ్ కాంతారా ఫస్ట్ పార్ట్, అదే ఇక్కడ రీక్రియేట్ అయినట్టు అనిపించింది, కానీ ఇంకెక్కువ ఎన్హాన్స్ అయినట్టయితే అనిపించలేదు. బికాస్ ఫస్ట్ టైం మనం ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నప్పుడు వి గాట్ స్కేర్డ్. ఇన్ఫాక్ట్ అవును అవును ఇంతకుముందు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడిని చెప్పా ఇట్లా కాంతారా సినిమాకి వెళ్ళాను రా అని. ఎప్పుడు వెళ్ళావు అన్నాడు.
నిన్న సెకండ్ షో. అరే సెకండ్ షో మరి అయిపోయిన తర్వాత ఇంటికి జాగ్రత్తగా వచ్చావా, నీకు భయమే లేదా అన్నాడు. అంత లేదు. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ పార్ట్, మేము కంగారు పడుతూ మామూలుగానే అనిపించింది అనిపించారు. లేదురా, దీంట్లో కూడా వేరియేషన్స్, చాలా వేరియేషన్స్ చూపించాడు రా. ఏమో బ్రో, ఐ డోంట్ నాకు నో వై నాకు యు అసలు ఆర్ ఏం సేయింగ్, తెలియదు. నో నో, నిజంగా వై యు నాకు ఆర్ నిజంగా సేయింగ్ లేదు. వేరియేషన్స్ ద లేవని. వన్ వేరియేషన్ విచ్ చేంజ్డ్ అ బిట్ ఇస్ ద లాస్ట్ పార్ట్. చాముండి అవతారం వేసుకున్నప్పుడు అవి లేకపోతే యా యా. ఏమైనా అవతారం, అదొక్కటే. మిగతా అంతా మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో చూసేసాం. సో ఆ భయం లేదు, ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో, భయం ఏదైతే ఉందో ఆ భయం కాస్త ఫెమిలియారిటీ అయిపోయింది అంతే. అది ఆబ్వియస్ గా అవుతుంది కదా, బికాస్ ఇట్స్ అ సెకండ్ పార్ట్, ఇట్స్ అ ప్రీక్వెల్. వి ఉమ్, ఆల్రెడీ నో. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో చూసినప్పుడు ఎందుకు అందరం షేక్ అయిపోయామంటే, అసలు మనకు అది ఉందని అసలు కూడా ఏం, తెలియదు. అసలు ఇంతవరకు తెలియని ఒక యా. కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ కదా, ఒక కల్చర్ కదా. అసలు ఇట్లా ఒక ఒక రౌద్రం ఉంటది, ఇట్లా జనాలు ఇట్లా ఊగిపోతారు, ఇట్లా లైక్ సమ్వన్ కెన్ యాక్ట్ లైక్ దాట్ అనేది ఇంకోటి, మనకు తెలియదు మీరు కాబట్టి. మీరు మీరు గమనిస్తే కనుక ఈ సినిమాలో ఇంకా పాత సినిమాలో జనాలకి పూనకం వస్తుంది, జనాలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరూ చేసే పర్ఫార్మెన్స్ వేరు, రిషబ్ శెట్టి స్పెసిఫిక్ గా ఇచ్చిన పర్ఫార్మెన్స్ వేరు. రైట్. సో దట్స్ డిఫరెన్స్. ఇక్కడ ఇద్దరు ఉంటారా, లైక్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఇచ్చింది ఆ రౌద్రం. ఆ, ఇది. సో ఫస్ట్ పార్ట్ లో చెప్తాడు కదా, దెర్ విల్ బి ప్రాబ్లం వచ్చినప్పుడు దిస్ గై విల్ కమ్, ద రౌద్రం అగ్రెసివ్ గై విల్ కమ్ అని. అవునవును. ఐ డోంట్ వాంట్ నేమ్, మనం మన క్షేత్రపాలకుడు. తప్పు చెప్తాం, యా, తప్పు క్షేత్రపాలకుడు చెప్తాం అని. అంటారు. బేసిక్ గా దర్ ఇస్ అ గాడ్ అండ్ దర్ ఇస్ అ క్షేత్రపాలకుడు. యా యా. సో సో లాస్ట్ లో వచ్చేది క్షేత్రపాలకుడు అంటే. మనం మనం చూసే జనాలందరిది గాడ్ పూనకం. ఆ ఓకే. మనం ఇది ఎవరు చేయట్లా జనాలకి. ఓకే ఓకే. దిస్ ఇస్ సంథింగ్ విచ్ రిషబ్ శెట్టి ఈస్ షోయింగ్ అస్. కానీ అది ఏంట్రా యాక్టింగ్ అది, లైక్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ దట్. నాకు నిజంగా నాకు ఇప్పుడు కూడా వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, రైట్, ఐ స్టిల్ ఫీల్ లైక్ అసలు ఎట్లా చేశాడు, ఎట్లా కరెక్షన్స్ చేసుకున్నాడు, లైక్ హౌ డిడ్ ఈ రీడ్ ఇట్ హిమ్సెల్ఫ్, లైక్ అసలు ఇలా ఇలా చెయ్యాలి, ఇలా డైరెక్ట్ చేయాలి, ఇలా అనాలి, ఇట్లా పెట్టాలి. ఐ డోంట్ నో హౌ హీ డిడ్ దట్ అని ఇప్పటికే ఐ ఫీల్ ద సేమ్ థింగ్. నాకు నాకు ఒక క్వశ్చన్ ఉంది. టెల్ మీ ఇఫ్ ఇట్స్ మేకింగ్ సెన్స్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్ ఎలా ఉంటుంది అంటే, ఒక రాజు అన్నీ గెలిచిన తర్వాత ఆనందం దొరక్క, మనశ్శాంతి లేక చాలా ప్లేసెస్ తిరుగుతూ 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 ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఒక ప్లేస్లో ఒక స్టోన్ని చూసి ఆ స్టోన్ నాకు కావాలి అని చెప్తాడు. మీకు గుర్తుంది కదా ఈ సీన్. గుర్తుంది గుర్తుంది. ఈ స్టోన్ నాకు కావాలి అని చెప్తే, ఆ స్టోన్ వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ దేవుడితో పాటు క్షేత్రపాలకుడు కూడా వస్తాడు, ఈ ల్యాండ్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి పంపించేస్తారు. ఆ స్టోన్ అవును వాళ్ళ, అవును ఆ రాజుతో పాటు ఆ స్టోన్ వస్తుంది. ఆ స్టోన్ అవును ఉన్న చోట ఒక తెగ తయారవుతుంది. అవును అవును. ఓకే, యూఆర్ క్లియర్ అప్ టు దిస్ పాయింట్, రైట్? ఎస్ ఎస్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో రిషబ్ శెట్టి పెరుగుతాడు, రిషబ్ శెట్టి వాళ్ళ నాన్న ఇలా అడవిలోకి వెళ్ళి అక్కడ మాయమైపోతాడు, తర్వాత లాస్ట్ లో రిషబ్ శెట్టి మాయమైపోతాడు. ఓకే, ఇది కూడా క్లియర్ కదా. యా. నా ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ సినిమాలో డైరెక్ట్ స్టార్ట్ అవ్వడమే, వాళ్ళు ఉన్న ఏరియానే కాంతార, అక్కడ ఒక బావి ఉంది అన్నట్టు స్టార్ట్ చేస్తారు. అవును. సో రాజు తీసుకొచ్చిన రాయి ఎక్కడిది మరి? ఇంకా రాజు ఎక్కడి మనకి నుంచి? ద స్టోరీ డింట్ ఎండ్ ఎట్ రా. ఇంకొక దంతకథ ఉందని ఓకే చెప్తాడు ఓకే కదా. ఓకే ఓకే. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాంతారా అనే స్టోర్ ఉంది, అదే పార్ట్ వన్ ఉంది చూసారా, ఈ చాప్టర్ వన్ ఏదైతే ఉందో, ఫస్ట్ పార్ట్ లో ఉన్న రాజు తర్వాత జరిగిందా, రాజు కన్నా ముందు జరిగిందా? ఫస్ట్ పార్ట్ లో ఉన్న రాజు కన్నా ముందు జరిగింది. ఆ, నేను అదే అంటున్నా. ఒకవేళ నిజంగా ముందు జరిగితే, ఈ స్టోన్ అనేది వాళ్ళకి కాంతారా ఒక అడవిలో దొరికింది. అర్థమవుతుందా నీకు? అదే నా అవును క్వశ్చన్ అవును నీకు అర్థమవుతుంది కదా. అవును అవును, అర్థమవుతుంది. సో ఇప్పుడు చాప్టర్ వన్ లో ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రాళ్ళు కాంతార ఒక అడవిలో దైవ గుణాలు ఉన్న చోట రాళ్ళలో దొరికితే అక్కడ ఉన్న తెగ వాళ్ళని పూజిస్తున్నారు. అవును, కరెక్టే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అర్థమవుతుంది కదా. సో యా. అలాంటప్పుడు మరి రాజు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు ఆ రాయిని? నీకు యాక్చువల్ గా ఆ ఫస్ట్ పార్ట్, మనం కాంతారా చాప్టర్ 1 కి ఇప్పుడు మనం చూసిన కాంతారా ఫస్ట్ పార్ట్ కి మధ్యలో కనెక్షన్ ఉంది. ఓకే. అది ఇంకా మనకు చెప్పలేదు. అది కాంతారా ది లెజెండ్ లో చెప్తాడు. సో లెట్స్ వెయిట్ అండ్ గెట్ ది ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. బికాస్ ఇప్పుడు ఇంకా, ఎందుకంటే ఆ బావి ఎలా మూసుకు, ఎందుకంటే వీ నో ద స్టోరీ ఫ్రమ్ రిషబ్ శెట్టిస్ ఫాదర్స్ ఎరా నుంచి కదా, అంటే ఉమ్, వాళ్ళు చెప్పే స్టోరీ, వాళ్ళ ఉమ్, ఫాదర్స్ ఎరా అప్పటికే బావి మూసుకుపోయింది కదా, ఉమ్. అప్పటికే బావి మూసుకుపోయింది. అండ్ ఈ కాంతారా అనే వాళ్ళు అనే ఊరు, అసలు అది ఇప్పుడు ఆ తెగ ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా మనకు తెలియదు.
వి స్టిల్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. మనకి ఇప్పుడు నాకు వరకు ఈ వాళ్ళు రెండు చూపించింది. లొకేషన్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు. ఒకవేళ ఇక్కడే ఆల్రెడీ నువ్వు ఎవ్రీథింగ్ చెప్పింది కరెక్టే రా, ఐ కెన్ సీ ఇక్కడే, ఇట్. యా ఇక్కడే అంతా జరిగితే మరి ఆ, రాజుకి దొరికిన రాళ్ళు ఎక్కడివి, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అయ్యారు, ఇదంతా ఐ డోంట్ నో. అది లెట్స్ వెయిట్ ఫర్ ద లెజెండ్, కాంతారా ది చాప్టర్ టూ, లెజెండ్ టు. ఇంకో చాప్టర్ టూ. నేను చాప్టర్ వన్ అడగలేదు, ఇప్పుడు చాప్టర్ బేసిక్ బ్రో. నా ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పను చాప్టర్ వన్ కి. ద కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇస్, ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ హౌ ద గాడ్ అండ్ ద ప్రొటెక్టర్ వర్ కనెక్టెడ్ యాజ్ అ స్టోరీ. ఎందుకంటే యా యా ఫస్ట్ పార్ట్ లో ఇది క్షేత్ర పాలకుడు అన్నారు, తర్వాత దేవుడు ఉన్నారు, దేవుడికి క్షేత్ర పాలకుడు ఉంటారు. సో చాప్టర్ వన్ వస్తుంది మళ్ళీ అలాంటి ఒక పవర్ఫుల్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత పిచ్చెక్కి పోద్ది. ఇంకా నాకు థియేటర్లో అన్ని నేను వెళ్ళి కూర్చుంటే, అక్కడికి వెళితే రొట్ట కామెడీ ఒకటి పెట్టుకొని ఫస్ట్ పార్ట్ మొత్తం అలా నడుస్తూ ఉంటది. మధ్యలో ఈ రొమాన్స్ అంటారు, తర్వాత అవంటారు ఇవంటారు. రొమాన్స్ ఏం చూపించలేదురా, అఫ్ కోర్స్, రొమాన్స్ ఏం అంత హీ వాజ్ భయంకరం వెరీ క్లియర్ చూపించలేదు. ఇన్ హిస్ మెసేజింగ్. హీ వాజ్ సేయింగ్ దాట్, అంటే ఇండివిజువల్ ఇండైరెక్ట్ గా ఎలా పోర్ట్రీ చేశాడంటే, మనం ఎంతసేపు బయట వాడిని చూసి మనం ఏదో అనుకుంటాం బయటే చాలా పెద్ద విషయం ఉంది, మన విలువ ఏంటో మనకే తెలియదు అని చెప్తూ ఉంటాడు కదా. లైక్ హీ స్టార్ట్స్ హిస్ ఓన్ బిజినెస్ అండ్ ఆల్ దాట్. అక్కడ క్లియర్గా అర్థమైపోయింది. యూజువల్ యాజ్ ఇండియన్స్ వి ఆల్వేస్ ఫీల్ గుడ్ అబౌట్ వాట్ అదర్స్ హ్యావ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ అండ్ వాట్ వీఆర్ లూజింగ్. అది క్లియర్గా కనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు అడవి లోపలికి ప్రాంతానికి వెళ్తారు చూసారా. సో ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లోనే అనుకుంటా. అడవి లోపల ప్రాంతం కూడా ఎందుకు వెళ్తారంటే, దే వాంటెడ్ మోర్ గూడ్స్, వాళ్ళ దగ్గర అవును ఉన్నది అవును సరిపోవట్లేదని. అవును. అప్పుడే ఆ ఆ పులి వస్తుంది. ఈవిల్ విల్ కమ్. అప్పుడే ఈ విల్ కమ్ అండ్ దే ఫస్ట్ పార్ట్ అక్కడ ఎండ్ అయిపోద్ది ఆఫ్టర్ ది. అండ్ పులికి రిషబ్ శెట్టి ఉన్నాడని తెలియడం కాదు, పులి రిషబ్ శెట్టిని గైడ్ చేయడానికి బయటకు వచ్చింది అనమాట. యాక్చువల్లీ అవును. ఇట్స్ నాట్ సో. ఆ దిగ్బంధనం ఆ తీపిస్తది కదా పులి దిగ్బంధాన్ని మనోడి చేత. తీసేయడానికి. అబ్బో, అవైతే వామ్ము అవన్నీ కొంచెం భయంకరంగానే ఉన్నాయి అలాంటివన్నీ. బాగానే అంటే పోలీసారు యాక్చువల్ మరి గా వాళ్ళు. నాకు తెలిసిన వాట్ రిషబ్ శెట్టి టోల్డ్ వాజ్ ఇన్ దిస్ వన్. రిషబ్ శెట్టి ఇంకా మనకి ఆ దైవం గురించి చెప్పలేదురా ఇంకా. ఉమ్. లైక్ ఇంకా ద బర్త్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్ అది ఇంకా అదే మనకి అదే ఇంకా అండి, చెప్పలేదు. ఎందుకు సాగదీస్తున్నారు బ్రో? ప్రాపర్ గా ఒక మంచి స్టోరీని సాగదీసేది ఏం ఫస్ట్ లేదురా. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు సాగదీశారు. సెకండ్ పార్ట్ మీరే అంటున్నారు కదా, సెకండ్ పార్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే అని, లాస్ట్ 1 అవర్ మాత్రమే అని. ఆ తర్వాత వన్ మొత్తం అవర్ సెటప్స్ ఏనా? అరే సెకండ్ పార్ట్ లో లాస్ట్ 1 అవర్ మాత్రమే సెకండ్ హాఫ్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ లో దెర్ ఆర్ లైక్ 2-3 సీన్స్ విచ్ ఐ ఎంజాయ్డ్ థరోలీ. అవునా? ఓకే. థరోలీ సి బేసిక్ గా నేను ఐ ఆల్సో వెంట్ విత్ అన్ ఇంటెన్షన్ థింకింగ్ ఈ ఈ ఆర్ట్ ఫామ్ ఎలా పుట్టింది, ఆ ఆ దేవుడు ఎవరు, ఇతను ఎవరు, లైక్ ఆ క్షేత్రపాలకుడు ఎవరు, ఇలాంటివన్నీ చెప్తాడేమో అనే వెళ్ళాను. దానికి ఇంకా టైం ఉంది అన్నట్టు చూపించాడు. ఇక్కడ మనకి ఏం చేశాడు, లైక్ ఆల్రెడీ దైవ ఆ గుణాలు ఉన్నాయి, ఆల్రెడీ రిషబ్ దట్ కల్చర్ ఇస్ దేర్. రిషబ్ శెట్టి చేస్తే తప్పు లేదు, కానీ కొరటల్ల శివ దేవరకి చేస్తే మాత్రం మనకు కాలిందా? చెప్తాను, దేవర నాకేం పార్ట్ కాలేదే, చెప్తాను, నాకు నాకేం మస్తు. కాలేదే. మరి నాకు త్రిలోకి మరి దేవరటు. ఐ ఆమ్ ద సేమ్ గై టాకింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేవరాతు. ఓకే. నాకు బానే అనిపించింది దేవరా వన్ కదా. సో మరి నాకు ఓకే. దేవరా వన్ బాగా అనిపించింది కాబట్టి కాంతారా చాప్టర్ వన్ బాగా అనిపించింది అనుకోవాలి ఇంక అప్పుడు మరి, ఇన్ అంటే యువర్ ఒపీనియన్. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లేవనిపించింది నాకు ఈ సినిమాలో. లైక్ యూ డోంట్ నో హూమ్ టు ఫాలో అదర్ దాన్ రిషబ్ శెట్టి. సినిమా మొత్తం రిషబ్ శెట్టి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఏ ఉంటుంది రిషబ్ అనమాట. శెట్టితో పాటు ఆ జాబాను సమ్ జాబా క్యారెక్టర్ స్ట్రాంగ్ గానే ఉంటది కదా. జాబే గారు. ద జాబా క్యారెక్టర్ ఇస్ ద గై హూ గైడ్. రన్స్ ఆ తెగ మొత్తానికి హెడ్ అతనే కదరా. జాబా అనే అతనే ఆహా. తెగ మొత్తానికి హెడ్. అతనే కదా బయటికి వెళ్ళొద్దురా మనందరం ఇక్కడే ఆ, ఉందాం అది ఆ, అంటే కదా మన వాళ్ళు బయటకు వెళ్తారు. లేదు నువ్వు నీకు అర్థం అవట్లేదు మేము బయటకు వెళ్తాం అని చెప్పి. అప్పుడే కదా నువ్వు మళ్ళీ ఈవిల్ ని తీసుకొచ్చావు మా దగ్గరికి అని చెప్పి చెప్తాడు. నాకు యాక్చువల్ గా ఈవిల్ కనెక్షన్ కూడా బాగా నచ్చిందిరా. లైక్ అంటే ఇక్కడ దేవుడి ఇది ఉంది, వాళ్ళకి శక్తులు వస్తాయని చెప్పి వాళ్ళు ఆ. వచ్చి దే స్టార్ట్ డూయింగ్ ద శుద్ర పూజలు అవి చేసి బ్లాక్ దే ట్రై మ్యాజిక్. టు బ్లాక్ మ్యాజిక్ అది పర్ఫామ్ చేయడానికి ట్రై చేసి అప్పుడు వాళ్ళని పంపించేసి అవన్నీ చూపిస్తాడు కదా. అండ్ నాకు ఇంకొకటి సూపర్ గా నచ్చింది ఇంకోటి ఏంటంటే, వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేస్తాడు చూడు. ఆ రాళ్ళు అక్కడ పెట్టేసి యా. నీకు నేను అది ఇస్తాను, బెన్హర్ లైక్ వాట్ ఎవర్ దట్ ఏరియా, బందర్ పోర్ట్ బందర్. అనుకోవాలి. బందర్ పోర్ట్, యా. బందరేనా ఆ పోర్ట్ ఇస్తానంటే నాకు అదొద్దు,
నాకు ఇది ఇవ్వండి, ఇది హిస్టారిక్ డెసిషన్ అంటాడు కదా, ఆ అది కూడా చాలా బాగా అనిపించింది. లైక్ దట్ సీన్ వాజ్ రియలీ డన్ వెల్ అనిపించింది. దట్ దట్ వాజ్ ఇంకోటి ఫస్ట్ పార్ట్ లో నేను మేబీ యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ చూసి అయ్యి బాబు ఇంత ఖర్చు పెట్టారేంటారు బాబు ఈ సినిమా కనిపించింది. తర్వాత తర్వాత అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం ఆ లేన్ లోనే జరిగింది. ఒక ఒక గుడి, ఒక కింగ్డమ్ లోపల ప్యాలెస్ లాంటిది, అండ్ దట్ హోల్ లైన్ ఆఫ్ దట్ పోర్ట్ ఉన్న మొత్తం లైన్ అంతే. అవును, ఇక్కడే అవును, సినిమా మొత్తం దీని జరిగింది. మన అవును. కానీ ఎలా 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 కానీ ఎలా అంటే ఇట్స్ నాట్ ఈజీ టు ప్రెసెంట్ దాట్. నాకు మెయిన్ గా ఎక్కడ ఇంప్రెస్ అయింది తెలుసారా నేను, ద ప్యాషన్ విత్ విచ్ రిషబ్ శెట్టి అండ్ హిస్ టీమ్ ఇస్ షోకేసింగ్ దిస్. ఇది వాళ్ళు ఆ పోర్ట్ అదంతా కూడా మనకు చిరాగ్గా అనిపించదు వెన్ వి సీ ద పోర్ట్. అంటే మనకి ఎక్కడ నీకు మెయిన్ గా ఏంటంటే గ్రీన్ స్క్రీన్స్ చాలా తక్కువ కనిపిస్తాయి చాలా తక్కువ, ఈ చాలా సినిమాలో. తక్కువ. ఇట్ ఈస్ నాట్, అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాదఘట్టం ఫ్రమ్ ఆచార్య. సో అంత క్లమ్జీ యా, క్లమ్జీ ఏమి ఉండదు. గ్రీన్ స్క్రీన్స్ కనపడవు వెన్ నాకు యూ గో. మీరు రథం సీన్ చాలా బాగా నచ్చింది అన్నారు కదా. నాకు బాగా నచ్చిన సీన్ ఏంటో చెప్పనా? ఆ మొత్తం సీక్వెన్స్ లో ఆ హార్స్ సీన్. హార్స్ ని ఎలా ట్రైన్ చేశారు ఆ రూట్స్ లో అలా వెళ్ళడానికి, అది వెళ్ళిన ప్రతిసారి అటు నుంచి ఇటు నుంచి అన్ని పడిపోతూ ఉంటాయి. ఆ సీన్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు అనిపించింది, యా, హ్యావింగ్ యా, అన్ యానిమల్. they did a great job in putting their effort to present us what they wanted to showcase రా. ఈవెన్ ఇప్పుడు ఆ ప్యాలెస్ కూడా మనకి, నాకు ద ఓన్లీ వన్ స్మాల్ కంప్లైంట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్, మరి టిపికల్ గా చెప్తున్నాను అనుకుంటే, యా టిపికల్ గా చెప్తున్నట్టే. నాకు ఎప్పుడైతే కులశేఖర క్యారెక్టర్ వాస్ గుడ్, ఒక అంటే ఒక కేర్లెస్, బ్రెయిన్లెస్, లైక్ బ్రాన్ విత్ సిల్వర్ స్పూన్, ఒక నెపోటిజం తో కూడుకున్న ఒక కింగ్, ఒక అలాంటి వాడు అట్లా ఉంటాడు అనేది చూపించాడు. కానీ దట్ కామెడీ బిట్వీన్ హిస్ ఫ్రెండ్స్ అండ్ దట్ కింగ్, అది నాకు కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది ఇన్ ద హోల్ స్టోరీ. సో వెన్ ఎవర్ దట్ కామెడీ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సమ్ కామెడీ విత్ హిస్ ఫ్రెండ్స్, సేనాధి మంత్రి ఆ ఫస్ట్ లో రథంలో వెళ్ళి వాళ్ళు ఏదో ఇలా బాణాలు వేయటం అదొకటి, ఆ స్ట్రింగ్ ఇదప్పుడు అదంతా, ఇది ఒక్కటే నా మై కంప్లైంట్ వాస్, దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ ప్లేస్ a little bit. Apart from that, I didn't have any other issues whatsoever with the movie. Even in the presentation, ఇదంతా. అండ్ ఈవెన్ మన హీరోయిన్ కూడా నార్మల్ గా అమ్మాయిని జస్ట్ కాసేపు అలా చూపించి చంపేస్తారు. దట్ ఈస్ హౌ షీ ప్లేస్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. అలా వచ్చి అలా కాసేపు కనిపించేసి, అంటే రీసెంట్ గా మనోడు కన్నడ మూవీలో బగీరా మూవీలో కూడా, బగీరానే బగీరా మూవీలో కూడా ఆ అమ్మాయిని చాలా దారుణంగా చంపేస్తారు. ఓకే. అండ్ మద్రాసీలో కూడా పెద్ద పర్ఫామ్ చేసినట్టే ఉండదు. సగం టైమ్ షీల్ బి సఫరింగ్ ఫ్రమ్ విలన్స్ ట్రయింగ్ టు అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి కొట్టి కొంచెం హింసించి అలాగే ఉంటది సెకండ్ ఇది కూడా. సో ఓకే. నాకు ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి మీద ఎవరు చెయ్యకుండా ఆ అమ్మాయి ఇట్లా ఒక విలన్ లాగా కనపడటం వాజ్ వెరీ, నాకు చాలా సూపర్ గా అనిపించింది. అంటే అమ్మాయి ఓకే మొత్తానికి దిస్ గర్ల్ ఇస్ సమ్ క్యారెక్టర్ ఇస్ జస్టిఫైడ్ ఫర్ దిస్ లేడీ అని. జైరామ్ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్ రా. కింగా జైరామ్ కింగ్, యా కింగ్ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్. అసలు కింగ్ ఆ డ్రీమ్ వస్తుంది కదా, చూసారా? ఆ డ్రీమ్ కి నేను పిక్చర్ అరే భలే తీశారు కదరా అని. దేవుడి పేరు చెప్పుకొని బంధిస్తున్నావా అని సడన్ గా అరుస్తాడు, లేస్తారు. ఓ మై గాడ్, భలే అనిపించింది. యాక్చువల్ గా విజన్ వైజ్ ద టోటల్ పిక్చరైజ్ నాకు యాక్చువల్ గా ఐ గాట్ ద ఎక్స్పీరియన్స్ రా, నేను అదైతే చెప్పగలుగుతాను. దట్స్ వాట్ ఐ టోల్డ్ ఇన్ మై రివ్యూ ఆల్సో. ఫర్ మీ, ఐ when I was walking out of the theater, I walked out of the theater in a very హ్యాపీ మోడ్. నాకు ఫస్ట్ 20 minutes చూసినప్పుడు ఏ ట్రాన్స్ లో, నాకు రిషబ్ శెట్టి ట్రాన్స్ లో బయటకు వచ్చాను. ఈ పార్ట్ చూసినప్పుడు కూడా అదే ట్రాన్స్ లో బయటకు వచ్చాను నేను. సో దట్ ఈస్ వేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ బికాస్ కంప్లైంట్స్ ఉన్నాయి. నాకు కంప్లైంట్స్ ఉన్నాయి నేను అనట్లేదు బ్రో. అలా సేయింగ్ ఇస్, వై డిడ్ దే మేక్ దిస్ మూవీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? మళ్ళీ క్యాష్ గ్రాప్, ఆడియన్స్ ఫస్ట్ పార్ట్ నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చూడడానికి వస్తారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తీసారని అనిపించింది తప్ప, ఐ రియలీ డి నాట్ సీ దాట్ దెర్ ఇస్ అ జెన్యున్ ఎఫర్ట్ ఇన్ టెలింగ్ అ గుడ్ స్టోరీ. There was a యా, genuine effort in dragging a good story for a second part, and there is a potential third part also. అంటే ఇన్ టెలింగ్ అ గుడ్ స్టోరీ
అనలేమేమో, బికాస్ వి స్టిల్ డోంట్ నో ద స్టోరీ అది వాట్ రిషబ్ మాట్లాడితే ఇది శెట్టి ఒక వాంటెడ్ పాయింట్ టు. కూడా పట్టుకుని అంటున్నా వి డోంట్ నో వి డోంట్. నేను అడిగానా బ్రో నాకు కావాలి అని, మీరే ఇప్పుడు చెప్పారు ఒక స్టోరీ ఉందని. సరే అని వెళ్ళి చూస్తే ఆహా ఇందులో కాదండి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. అంటే కాదురా, ఏం ఇప్పుడు స్టార్ వార్స్ సీక్వెన్స్ మనం చూసినప్పుడు ఓకే విల్ సీ ద పెనల్టిమేట్ పార్ట్ ఫస్ట్ కదా. ఓకే అండ్ దెన్ ఎపిసోడ్ 4 ఓకే. వి విల్ స్టార్ట్ ఎపిసోడ్ 3 చూసిన తర్వాత అక్కడ నుంచి మనం మొత్తం అంతా వెనక్కి చూసుకుంటూ వస్తాం కదా. సో అక్కడ సేమ్ అదే కదా, వి డోంట్ నో ఎనీథింగ్. సో వన్ పార్ట్ ఎండ్స్ ఇన్ స్టార్ వార్స్, వి స్టిల్ డోంట్ నో వాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. ద ఆ బొక్క ఇంకా మనకు కనిపిస్తూనే ఉంటది. సో యా మనం ఏంటి స్టార్ వార్స్ మనం ఇప్పుడు నేనైతే స్టార్ వార్స్ అన్ని పాటలు వరుసగా రిలీజ్ అయిన తర్వాత చూసాను కాబట్టి, మనం స్టార్ వార్స్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు పుట్టలేదు కాబట్టి, అప్పుడు స్టార్ వార్స్ చూసిన వాడికి ఎలా ఉంటదిరా, ఇదే ఫీలింగ్ ఉంటది అడిగి, ఒరే అంటే ఇదేంట్రా. సి సి బేసిక్ గా ఏం జరిగిందంటే ఫస్ట్ స్టార్ వార్స్ రావడం ఎపిసోడ్ 4 తో వచ్చింది పెట్టడమే. ద లాస్ట్ హోప్ అదే అనేది ఎపిసోడ్ 4 తో వచ్చింది, విచ్ ఇస్ లైక్ కంప్లీట్ సైకిల్. అంటే ప్రాపర్ స్టార్టింగ్ ఉంటుంది, ప్రాపర్ మిడిల్ ఉంటుంది, ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. సో దేర్ ఇస్ ఎ కంక్లూజన్. ఎపిసోడ్ 5 అయితే ఏదైతే ఉందో క్లిఫ్ హ్యాంగర్ లో ఎండ్ అవుద్ది, బికాస్ ద హీరో లూజెస్ ఇన్ దట్ స్టోరీ. దట్స్ ఎ క్లిఫ్ హ్యాంగర్. కరెక్ట్. యా, నాకు కరెక్ట్ నాకు గుర్తుంది గుర్తులేదు ఎందుకంటే నేను చూసాను కూడా సీక్వెన్స్. నాకు తెలుసు. ఎపిసోడ్ 6 రిటర్న్ ఆఫ్ ద కింగ్ ఏదైతే ఉందో ఇట్స్ కంప్లీట్ పిక్చర్, కంప్లీట్ ట్రిలజీ ఇంకా. సో జార్జులకి ఏం చేశాడంటే మీకు ఇదే కాదు నీ ప్రీక్వెల్స్ తీసా అని చెప్పేసి ఎపిసోడ్ 1 2 3 తర్వాత తీసుకుంటూ వెళ్ళిపోయాడు. సి ఓకే, ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ ట్రైంగ్ టు సే, బట్ ద పాయింట్ హియర్ ఇస్ when there is a scope for you to make a brilliant 2.5 hour film, why are you making only a half an hour ఈ one డిడ్ hour? అ బ్రిలియంట్ 2.5 hours ఫిలిం రా, లేదు ఐ ఫర్ ఐ మీ. రియల్ డోంట్ అగ్రీ. ఇంకోటి సి ఫ్లాష్ బ్యాక్స్ వచ్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రో, ఎస్పెషల్లీ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్స్ చెప్పేటప్పుడు. నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, కొన్ని కొన్ని విషయాలు పట్టుకొని మరి వియర్డ్ విషయాలు పట్టుకొని పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ వియర్డ్ విషయం ఏంటి చెప్పు. ఇక్కడ రిషబ్ శెట్టి అదే ఇక్కడ శివ అనే క్యారెక్టర్ ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఒక ముసలాయన్ని అడిగాడు ఇక్కడ ఏం జరిగింది అని. అవును, ఫ్లాష్ బ్యాక్ అవును, స్టార్ట్ అవుతుంది కదా. మనోడు అవును. ఫ్లాష్ బ్యాక్ చెప్తూ చెప్తూ ఫస్ట్ హాఫ్ లో ఒకడు ఉంటాడు, ఆడికి ఒక భార్య ఉంటుంది, ఆ భార్యను పట్టుకోకుండా ఇంకా కీప్ తో ఈ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చేయడుగా. బట్ సినిమాలో మనం చూస్తున్నాగా. సో ఇవన్నీ సినిమాటిక్ ఇల్లాజికల్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అర్థమైందని చెప్పింది. అర్థమైంది, అర్థమైంది. సో ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు కాంతార ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దెర్ ఇస్ నో ఫ్లాష్ బ్యాక్ టు ఇట్, ఇట్ డైరెక్ట్లీ స్టార్ట్స్. సో మనకి అవును. ఇలాంటి లాజిక్లు ఇలాంటి లాజిక్ అని కూడా కాదు, ఇలాంటి అన్నెసరీ ఏది అనిపించదు. ఈ సినిమా కూడా అలాంటి స్ట్రైట్ గా స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది. కొన్ని నాళ్ళ క్రితం అసలు కాంతార ఎలా స్టార్ట్ అయిందో తెలుసా అని స్క్రీన్ మీద ఒక పేపర్ పెట్టేసి డైరెక్ట్ గా స్టోరీ స్టార్ట్ చేయాల్సింది. బాబు వచ్చేసి ఇక్కడే నాకు తెలిసి ఎందుకు రాసుకున్నారంటే బాబుంది కదా, బాబుని ఎందుకు పూడ్చారంటే ఇంకో చాప్టర్లు చెప్తా. అది ద ఓన్లీ కనెక్షన్, లైక్ ఐ టోటలీ అగ్రీ విత్ యూ. రిషబ్ శెట్టి షుడ్ హావ్ స్టార్టెడ్ ఇట్ కంప్లీట్లీ బై సేయింగ్ మన ఆ రాజు, పాత రాజుతోనే స్టోరీ స్టార్ట్ చేసి ఉండొచ్చు. అనగనగా ఒక రాజు ఉన్నాడు, ఈ రూత్లెస్ కింగ్, అట్లా అక్కడ నుంచే స్టార్ట్ చేసి ఉండొచ్చు స్టోరీ. అబ్సల్యూట్లీ దే వాంటెడ్ దట్ కనెక్షన్. వన్ కనెక్షన్ యా about it, and they also want to tell, like అదే నువ్వు తూచ్ అంటున్నావు కానీ, they also want to tell there is another story which is coming, which will give you the exact explanation on why people are vanishing in యా the same place అనేది ఇంకొకటి కూడా ఉంది ఇంకొకటి అని. ఫర్ మీ ద హోల్ 2.5 hours మూవీ నాకు బాగా గుర్తుండిపోయిన ఇంకొక మంచి ఆడియో క్లిప్ ఏంటంటే లాస్ట్ లో మళ్ళీ వరాహరూపం సాంగ్ మళ్ళీ అదే రిక్రియేట్ చేశారు. మళ్ళీ చేతులు ఎలా పెడతాడు, ఇలా పెట్టేసి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి జంప్ చేస్తాడు. ఈసారి వరాహ రూపం, లైక్ బోత్ ఆఫ్ దెమ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఎస్ విల్ యాక్ట్ కదరా. ఎస్ ఎస్. అండ్ ఈసారి రిషబ్ శెట్టి డింట్ అవునవును. యాక్ట్, హీ యాక్టెడ్ లైక్ ద ఫీమేల్ వర్షన్ కదా. నో నో దట్స్ నాట్ ఫీమేల్ వర్జన్, క్షేత్రపాలకుడే. కాకపోతే అదొక ఫామ్ ఆల్సో, దెర్ ఇస్ అనదర్ ఫామ్ అంటే ఆ లైక్ దట్. ఫామ్ అంటే అదే, అంటే ఫీమేల్ అనుకోవాలి కదా. అది లైక్ ఫీమేల్ పూలు అవ్వచ్చు. అవి పెట్టుకొని ఫీమేల్ అనుకోవాలి కదా. ఓకే ఓకే. అంటే మనకి వాళ్ళ కల్చర్ తెలియదు కాబట్టి మనం లెట్స్ నాట్ కమెంట్ ఆన్ మనం ఇట్, మనకి నిజంగా తెలియదు ఐ కాబట్టి. డోంట్ నో ఇఫ్ వీఆర్ టాకింగ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ ద ఫీమేల్, దెర్ మైట్ బి మేల్ అండ్ ఫీమేల్ ఫార్మ్స్ ఉంటాయేమో అనుకున్నాను నేనైతే. ఇఫ్ ఇట్ యా ఇస్ రాంగ్, ఇట్ ఇస్ రాంగ్. ఐ డోంట్ వాంట్ టు సే ఐఎమ్ రైట్. సో అలా నాకు అనుకున్నా నేను. ఇంకొక దగ్గర ఇవన్నీ అన్నెసరీ కామెడీ సీన్స్. నాకు బాగా నచ్చిన ఒక అన్నెసరీ కామెడీ సీన్ ఏంటంటే ఆ, బందర్ని చూసే అతను వాళ్ళ కొడుకుని పంపిస్తాడు కదా. పంపిస్తే రిషేష్ రెడ్డి ఇలా చూస్తూ 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 సడన్గా ఇలా గేట్ బయటకు వచ్చేస్తుంది. అక్కడైతే భలే నవ్వొచ్చింది దగ్గర. భలే రాసుకున్నారు కదా ఈ సీన్ అని. నాకు బేసిక్ గా
ఇన్ ద ఫ్లో ఆఫ్ వాట్ ఐఎమ్ బై ద వే, వాచింగ్, ఇది రైట్? కూడా ఇది కూడా తాత వాళ్ళ ఆ శివ చెప్తున్నాడు, ఇగో ఇట్లా చూస్తున్నప్పుడు ఇలా గేట్ బయటకు వచ్చింది, మనోడు ఇలా ముందుకు వచ్చి మళ్ళీ గేట్ ఇలా వెనక్కి అన్నాడు. దీనికి తోడు మళ్ళీ హీఈస్ ఆల్సో ఎక్స్ప్లెయినింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హర్బ్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ డ్రగ్స్. పుట్ట ఎందుకు బ్రో అనవసరంగా ఇలాంటి విషయాలు లైక్ ద సేమ్ మిస్టేక్ ఆఫ్ దేవరా, ఎందుకు అనవసరంగా ఫ్లాష్ బ్యాక్లతో స్టార్ట్ చేయాలి మాలాంటి వాళ్ళు గెలకడం కాకపోతే. సి ఇప్పుడు మనోళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఒకడికి చెప్తున్నాడు అనగానే, ఇంతకు ముందు మనం జస్ట్ పట్టించుకునే ఫ్లాష్ వాళ్ళం బ్యాక్. కాదు. యా. అసలు అసలు అంటే మనం సినిమాలో చూసేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఈ మీమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవడం వల్లే ఇలాంటి పాయింట్లన్నీ, అంటే ఇంతకు ముందు కూడా తీసేవాళ్ళు కానీ ఇప్పుడు మ్యాగ్నిఫై అవుతున్నాయి అంతే. యా. యా. ఈ ప్రకాష్ రాజ్ ఇవన్నీ చెప్పాడా, ఇలా డాన్స్ చేసాడు మీ నాన్న, అది ఇదని చెప్పాడా, అట్లాంటివన్నీ. ఇప్పుడు ఇది నువ్వు కూడా ఇప్పుడు అంటే దట్ ఈస్ జెన్యున్. ఐఎమ్ నాట్ సేయింగ్ అది వాళ్ళు తీసుకునే. ఇలాంటి ఇలాంటి అడ్డమైన క్రిటిసిజం ఇవ్వడానికి కారణం ఏంటంటే వీ ఎక్స్పెక్ట్ అ లాట్ బెటర్ ఫిల్మ్ మేకింగ్ దెన్ ఆల్ ద ఈజియెస్ట్ రూట్స్. టెలింగ్ అ ఫ్లాష్ బ్యాక్ ఇస్ అ వెరీ సింప్లెస్ట్ వే టు స్టార్ట్ అ స్టోరీ. ఎందుకంటే ఒకడు అది వింటున్నాడు కదా అని ఇష్టం వచ్చిన ఎక్స్పోజిషన్ మొత్తం చెప్పేసి దాని వల్ల నువ్వు యా, డైరెక్ట్ స్టార్ట్ చేసి సినిమాని అది కరెక్టే. డైరెక్ట్ ఐ స్టార్ట్ టోట్లీ చేయండి. I'll not say directly. He could have easily directly started the story. I totally agree. But they wanted to still tell us that there is a ఇంకొక దంత కథ ఉంది యా. అని. కానీ వన్ అదర్ థింగ్, మనం ఇంత గురించి మాట్లాడుకోలేదు కానీ మ్యూజిక్ అగైన్ వాజ్ ఫినామినల్ రా. నేను యాక్చువల్ గా ఐ వెంట్ టు అ థియేటర్, చాలా కొత్త థియేటర్ ఇది, నేను వెళ్ళింది మొన్న నేనున్న ఏరియాలో. నాకు చెవులు తుప్పు వదిలిపోయినాయి రా మ్యూజిక్ కి. అసలు ఆ సౌండ్ సూపర్ ఉంది స్పీకర్స్ ఆ థియేటర్ లో. అయితే నాకు ఫస్ట్ పార్ట్, సెకండ్ హాఫ్ లో నాకు కంప్లైంట్ రాలేదు కానీ ఫస్ట్ హాఫ్ లో నాకు స్పీకర్ దొబ్బేసిందేమో అనుకున్నా ఫర్ 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 సమ్ టైమ్. ఎందుకంటే ఐ కెన్ హియర్ మల్టిపుల్ సౌండ్స్ కమింగ్ ఫ్రమ్ సో మెనీ. డిగిడిగి డిగిడిగా ఏదో వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఫామ్ వస్తుంది, ఇంకోటి ఏదో సౌండ్ వచ్చేస్తుంటది, ఇంకోటి ఏదో సౌండ్ వచ్చేస్తుంటది. అంటే రీ రికార్డింగ్ నిజంగానే ఇలా చేసుకున్నారా, లేకపోతే ఈడేమైనా స్పీకర్లు ఏమైనా చెడదొప్పాడా అనుకున్నా. ఓకే. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ sat in the theater after like 1 hour into the movie, then I understood, oh okay, they wanted to create that raw, rustic, tribal, that imagery from the music. సో అందుకని ఇలా క్రియేట్ చేసుకున్నారు రీ రికార్డింగ్ వాళ్ళే. స్పీకర్ లో తప్పేం లేదు, ఓకే స్పీకర్ కరెక్ట్ అని నాకు అప్పుడు అర్థమైంది. బట్ ఫస్ట్ లో నాకు రీ రికార్డింగ్ ఐ ఫెల్ట్ లిటిల్ ఆఫ్ బ్యాలెన్స్. ఓకే. ఓకే. ఫస్ట్ ఓకే. లో వెరీ ఓకే. ఫస్ట్ లో. కానీ ఆ మనోడు పులి మీదకి వెళ్తాడు చూడు, ఇట్లా కింద నుంచి ఇట్లా పైకి ఇట్లా ఇలా వచ్చి, సో అలాంటి సీన్లన్నీ మెంటలెక్కేసినారు నాకు. పిచ్చోడిని అయిపోయా నేను. అసలు సెకండ్ హాఫ్ నేను చెప్తున్నాను కదా, లాస్ట్ 1 hour 15 minutes గాన్ కేస్ నేను థియేటర్ లో. ఓకే. ఐ వాజ్ లైక్ టోటల్లీ గాన్ కేస్. నాకు ఇప్పుడు కూడా ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ రైట్, ఐ స్టిల్ ఫీల్ లైక్ దిస్ గై రిషబ్ శెట్టి అనేవాడు ఎట్లా ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాడు అనేది నాకు ఇప్పటికే అర్థం కాని ఒక ఒక ఇది. అండ్ లాస్ట్ లో ఐసింగ్ ఆన్ ద కేక్ ఒకటి వేస్తా, ఇది రూమర్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు ఇది రూమరే. దీన్ని రూమర్ లాగానే కన్సిడర్ చేయండి. నేను ఇది రూమర్ లాగానే విన్నాను, కాకపోతే జస్ట్ ఒక రూమర్ మీకు ఇసురుతున్నారు. రూమర్, కాంతారా ది లెజెండ్ లో ఎన్టీఆర్ మై డూ అ క్యామియో అని ఒక రూమర్. ఓకే. ఓకే. బికాస్ ఎన్టీఆర్ అండ్ రిషబ్ శెట్టి ఆర్ వెరీ వెరీ థిక్ బ్రదర్లీ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి అని రూమర్ మాత్రమే. ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ మెన్షన్ ఇట్ వన్ మోర్ టీమ్, రూమర్ మాత్రమే. కానీ నాకు మాత్రం చేస్తే మాత్రం భలే ఉంటదని చాలా స్ట్రాంగ్ ఇది ఉంది. ఓకే. బట్ ప్రస్తుతానికి అయితే రూమర్ మాత్రమే. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను వస్తే అప్పుడు చూద్దాం. సో దట్స్ కాంతారా చాప్టర్ 1. వెయిటింగ్ ఫర్ చాప్టర్ 2. ఆఫ్ కోర్స్ బాయ్ ఎందుకు బూట్ పడి తెలియాలి కాబట్టి. సో దిలీప్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నాకు ఓకే ఓకే అనిపించింది. బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ కంప్లైంట్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్ వై వీ లైక్ ద మూవీ. మీకు సినిమా ఒకవేళ నిజంగా నచ్చుంటే కనుక ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ ఆన్ ఇట్. అండ్ ఇఫ్ యూ ఫెల్ట్ ద మూవీ ఇస్ అ యావరేజ్ మూవీ, ఆల్సో మెన్షన్ వై. దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ గైస్.